హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 3 ఇయర్స్ పాపకి హ్యాండ్ కర్చీఫ్ మోడల్ ఫ్రాక్ని ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒక క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద తీసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 9.5 ఇంచులు, వెడల్పు కూడా 9.5 ఇంచులే. ఇది యోక్ పార్ట్ కోసం మనం తీసుకుంటున్నాము. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ షోల్డర్ లెంగ్త్ మార్క్ చేసుకుందాము. షోల్డర్ లెంగ్త్ వచ్చేసి 4.5 ఇంచులు. 4.5 వరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆర్మ్ డౌన్ కోసం 4.5 ఇంచుల దగ్గర ఇంకొక మార్కింగ్ ఇలాగా వేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకొని ఒక బాక్స్ షేప్లో అయితే మనం లైన్ని డ్రా చేసుకోవాలి, ఇటొకటి ఇటొకటి. ఇలా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మనం రౌండ్ షేప్ని అయితే ఆర్మ్ రౌండ్ని అయితే తీయాలి. అందాసుగా ఇలా రౌండ్ తీసేయచ్చు, లేకపోతే 1 ఇంచు పెట్టేసుకొని తీసేయచ్చు. మూల నుంచి మధ్యలో 1 ఇంచు పెట్టుకోవచ్చు. నెక్ లెంత్ వచ్చేసి 2 ఇంచులు, నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులు కిందకి. ఫ్రంట్ బ్యాక్ సేమ్ మెజర్మెంట్స్ 3 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి నేను నెక్ రౌండే తీస్తున్నాను. ఇలా రౌండ్ తీసేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఫ్రంట్ నెక్ ఒక టైపు, బ్యాక్ ఒక టైపు తీసుకోవచ్చు. కొలతలు మాత్రం ఇవే. చెస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచులు. దీంట్లో 4th పార్ట్ వచ్చేసి 7 ఇంచులు. 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు కోసం 2 ఇంచులు. వేస్ట్ లూజు, డాట్సు, ఖర్చు మొత్తానికి కలిపి 8 ఇంచులు తీస్తున్నాను. వేస్ట్ లూజ్లో 4 భాగం 6 ఇంచులు, డాట్స్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1 ఇంచు నడుము దగ్గర. మొత్తం 8 ఇంచులు తీసేసాను. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. అంటే నడుము లూజు 24 ఇంచులు అనమాట. దాంట్లో 4 భాగం 6 తీసుకున్నాను. 6 తీసుకొని 1 ఇంచు డాట్స్ కోసం, 1 ఇంచు ఖర్చు కోసం. నడుము దగ్గర ఎక్కువ ఖర్చు అవసరం ఉండదు, అందుకని 1 ఇంచు సరిపోతుంది. ఇప్పుడు 7 ఇంచులు ఎక్కడి వరకు తీసుకున్నామో అక్కడ చిన్న ఘాటు పెట్టేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత నెక్నైతే ఇలా రౌండ్ షేప్ కట్ చేసేసాను. ఇంకా నేను బ్యాక్ హుక్స్ పెడుతున్నాను. ఒకవేళ హుక్స్ కాకపోయినా ప్రెస్ బటన్స్ అయినా పెట్టుకోవచ్చు. దీనికోసం ఫ్రంట్ పార్ట్ని పక్కన ఉంచేసి బ్యాక్ పార్ట్ ఒక్కటే సపరేట్గా, అంటే ఈ 2 పార్ట్స్లో ఒక పార్ట్ తీసుకొని దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈక్వల్గా 2 పీసుల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇటు చివర నడుం దగ్గర ఒక 1/2 ఇంచు పైకి ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల సైడు మనకి ఫ్రాక్ వేసినప్పుడు కుట్లు అనేది సైడ్ జాయింట్ దగ్గర కిందకి పడిపోయినట్లు కాకుండా స్టిఫ్గా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా నిలుస్తుంది. దీనికి కూడా ఇలాగే కొంచెం క్రాస్ తీసేద్దాము. పెద్ద పిల్లలకు కనుకైతే ఒక 1 ఇంచు తీసుకోవాలి. చిన్న పాప కాబట్టి 1/2 ఇంచు సరిపోతుంది. ఇకపోతే బాటమ్ పార్ట్, యోక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. 30 ఇంచెస్ పొడవు, 30 ఇంచెస్ వెడల్పు క్లాత్. దీన్ని ఇలాగా 2 మడతలు వేసింది. ఇప్పుడు ఒక క్లాత్ని 2 మడతలు ఫోల్డ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇటువైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా. ఇప్పుడు 4 మడతలు అవుతుంది కదా, దాన్ని మళ్ళీ అటువైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం 8 మడతలు అవుతుంది. ఫోల్డింగ్స్ పై వైపుకి పక్కకి, అంటే మన వైపుకి వచ్చేలాగా ఉంచుకోవాలి. కింద నడుము లూజు మనకి 6 ఇంచులు కదా, 4వ భాగం. ఈ 6 ఇంచుల్ని ఇక్కడ డ్రా చేసుకుందాము. ఓపెన్స్ చూసుకొని డ్రా చేసుకోండి. మన వైపు క్లోజ్ ఉండాలి, మనకి పై వైపు క్లోజ్ ఉండాలి. ఓపెన్స్ 2 కింద వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా 6 ఇంచులు డ్రా చేసిన తర్వాత ఇటు మూల నుంచి 3/3 తీసుకోవాలి. 3/3ని ఇక్కడ చూపించిన విధంగా అన్ని వైపులకి ఇలా తిప్పుకుంటూ టేప్ని పైన మూల కదలకుండా పట్టుకొని కింద మాత్రమే జరుపుకుంటూ ఇలా హాఫ్ సర్కిల్ లాగా వస్తుంది. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకొని ఇలా డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంటుందో చూడండి. ఓపెన్ చేస్తే మీకు అసలు షేప్ అనేది అర్థమవుతుంది. ఇలా ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు ఫుల్గా ఓపెన్ చేసేస్తే మనం మధ్యలో ఇక్కడ క్లోజ్ ఉంది కదా, దీన్ని కట్ చేసుకుందాం. ఈ మడతని కట్ చేసేసుకుందాం. కట్ చేసుకుంటే ఏంటంటే ఒక పార్ట్ ఫ్రంట్, ఒక పార్ట్ బ్యాక్కి అనమాట. స్క్వేర్ షేప్లో వస్తుంది. స్క్వేర్కి మధ్యలో ఇలాగా మనం రౌండ్ కట్ చేసుకున్నాం కదా, అది మనం యోక్ పార్ట్కి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది.
టోటల్గా చూడడానికి ఇలా వస్తుంది, 2 పీసెస్ వస్తాయి. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ యోక్ పార్ట్ తీసుకుందాం. యోక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్స్ ఇలాగా షోల్డర్ జాయిన్ చేసేద్దాము. కాటన్ది కాబట్టి మనకి తెలియట్లేదు మీకు ఫోన్లో. మామూలుగా అయితే ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఉండాలి, బ్యాక్ పార్ట్ దానిపైన ఉంచింది రాంగ్ సైడ్ ఉండాలి. ఇలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని 2 షోల్డర్లు జాయిన్ చేసేసుకోవాలి ఈక్వల్గా వచ్చేలాగా. తర్వాత మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకుందాము. ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత చూసారు కదా, హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక స్ట్రైట్ పీస్ని అయితే తీసుకుందాము. మనం నార్మల్గా బ్లౌజులకి ఎలాగైతే హుక్స్కి సన్న పట్టి ఇంకొకటి కొంచెం వెడల్ పట్టి తీసుకుంటాం కదా, అలాగే తీసేసుకొని ఒక సైడ్ హుక్స్కి ఇంకొక సైడ్ కాజాకి స్టిచ్ చేసేసుకుందాము. పై వైపు నుంచి హుక్స్ పట్టి అయితే కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ఒకవైపు పై వైపు నుంచి ఈ క్లాత్ అనేది స్ట్రైట్ పీస్ జాయిన్ చేసేసుకొని దాన్ని ఇలా లోపలికి టర్న్ చేసి, కాటన్ది కాబట్టి మనం ఫింగర్ తోటి గట్టిగా రబ్ చేస్తే నిలిచిపోతుంది. లోపలికి ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డింగ్ మీద కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక వైపు కాజాల పట్టి అయితే కుట్టుకోవాలి. ఇది వచ్చేసి లోపల వైపు జాయింట్ వేసుకొని పైకి తిప్పుకోవాలి. హుక్స్ అయితే పై వైపు జాయింట్ వేసుకొని లోపలికి తిప్పాలి. ఇదైతే లోపల వైపు జాయింట్ చేసుకొని పైకి తిప్పుకోవాలి. ఇలా పైకి టర్న్ చేసినప్పుడు కూడా డబల్ ఫోల్డింగ్ మీద ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకుందాము సైడ్లు. ఇలాగా నెక్ వైపు కానీ కింద వైపు కానీ ఈ కట్ చేసేసుకున్న తర్వాత ఈ హుక్స్ పట్టి కాజా పట్టి 2 ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసి కింద కొద్దిగా అంటే ఒక 1/2 ఇంచు క్లోజ్ చేసేద్దాము కదలకుండా. కింద చివర ఇక్కడ ఒక కుట్టు వేసేసుకుందాము. ఈ కుట్టు వేయడం వల్ల మనకి యోక్ పార్ట్కి కింద బాటమ్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట, 2 పక్కకు పోకుండా జరిగిపోకుండా. అందుకోసమని ఇలా కుట్టుకుందాము. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ వేసేద్దాము. ఇలాగా ఒక 2.5 ఇంచులు హైట్ తోటి అటు ఇటు 4 వైపులా ఫ్రంట్ పార్ట్కి 2, బ్యాక్ పార్ట్కి 2 మీకు తెలిసే ఉంటుంది. డాట్స్ అయితే వేసేసుకుందాము. డాట్స్ వేయడం పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండే క్రాస్ పీసులు అయితే తీసుకుందాము. ఇవి వచ్చేసి మనకి ఆర్మ్ రౌండ్ కోసం, నెక్ రౌండ్ కోసం అనమాట. ఇప్పుడు నెక్ రౌండ్ ఫస్ట్ స్టిచ్ చేసుకుందాము. నెక్కి లోపల వైపున ఇలాగ స్టార్టింగ్లో కొద్దిగా ఫోల్డ్ చేసి పాదం గ్యాప్ తోటి ఈ కుట్టు అనేది వేసేసుకోవాలి. నెక్ చుట్టూరా ఈ క్లాత్ని జాయింట్ చేసేసుకోవాలి. లోపల వైపును జాయింట్ చేయాలి. జాయింట్ చేసిన తర్వాత పై వైపుకి తిప్పుకోవాలి. నెక్కి ఈ చంక రౌండ్కి మటుకు పై వైపు జాయింట్ చేసి లోపలికి తిప్పుకోవాలి. కన్ఫ్యూజన్ లేకుండా చూడండి, నెక్కి లోపల వైపు జాయింట్ చేసేసి పైకి తిప్పుకోవాలి. ఇక్కడ చూస్తే ఇప్పుడు నెక్కి జాయింట్ చేసేసాం కదా, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు రౌండ్ మొత్తం చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకుందాం, తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకుని పై వైపుకి ఫోల్డ్ చేసి చివర అంచు కొంచెం లోపలికి ఇలా మర్చుకొని పై వైపుకి డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలాగ డబల్ ఫోల్డ్ చేసుకొని నెక్ చుట్టూరా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం చంక రౌండ్ కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే దానికి పై వైపున క్లాత్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కుట్టుకున్నాక ఒకసారి చూడండి, ఇలాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చంకకి చంక రౌండ్కి జాయింట్ చేసేద్దాము. పై వైపున క్లాత్ ఇలా కుట్టేసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం నెక్కి పీస్ జాయింట్ వేసినప్పుడు చిన్న ఘాట్లు పెట్టుకుంటే తొందరగా టర్న్ చేసుకోవడానికి, అంటే టర్న్ అవ్వడం చాలా ఈజీగా తిరుగుతుంది. ఫినిషింగ్ నీట్గా వస్తుంది, ఎగుడు దిగుడుగా అట్లా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. వెనక్కి మలిచేసి డబల్ ఫోల్డ్ చేసేసుకొని చుట్టూరా కుట్టేసుకుందాం. అలాగే ఇంకొక చేయికి అంటే ఇంకొక చంక రౌండ్కి కూడా ఇంకొక వైపు కూడా అలాగే కుట్టేసుకుందాం.
ఇలా రెండు వైపులా కుట్టేసుకుంటే కంప్లీట్ అయిపోయింది కదా. చూసారు కదా, రెండు వైపులా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు రివర్స్ చేసేసుకొని దీన్ని పక్కన ఉంచేసి బాటమ్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాము. బాటమ్ పార్ట్ బాక్స్ లాగా ఉంది కదా, అన్ని వైపులా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇక్కడ మిషన్ అంచులు ఉన్నాయి కదా, వాటికి ఒక ఫోల్డ్ సరిపోతుంది. మిగతా వైపుల మటుకు డబుల్ ఫోల్డ్ చేసేసుకొని అన్ని వైపులా కుట్టేసుకోవాలి. 2 పార్ట్స్ కూడా, బాటమ్ 2 పార్ట్స్ కూడా ఇక్కడ చూపించినట్లు కుట్టేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇది ఒక్కటి కొంచెం గమనించుకుంటే సరిపోతుంది. ఈ క్లాత్ని మనం ప్లేస్ చేసేటప్పుడు స్క్వైర్ షేప్లో ఉంది కదా ఒకటి, దాని మీద వేసే సెకండ్ పీస్ వచ్చేసి ఇక్కడ చూపించినట్లు ప్లేస్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోవాలి. రెండు ఒకదాని మీద ఒకటి కాకుండా ఒకటి అడ్డం వేసి ఇంకొకటి నిలువుకు వేయాలి క్లాత్. అప్పుడు ఇక్కడ చూపించినట్లుగా కనిపిస్తుంది. ఇలా రెండు ఈక్వల్గా ఉంచుకొని పిన్స్ పెట్టేసుకొని జరగకుండా ఆ రౌండ్ని మధ్యలో ఒకదాని మీద ఒకటి ఉంచాం కదా, ఆ రౌండ్ షేప్ దగ్గర కుట్టేసుకోవాలి జరగకుండా. ఇలా చుట్టూరా రౌండ్ షేప్ మొత్తం నీట్గా కుట్టేసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ షేపు మనం ఈ బాటమ్ క్లాత్ని వేసుకునే దాన్ని బట్టే మనకి నీట్గా వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటి స్ట్రైట్గా వేస్తే ఒకటి అడ్డంగా వేసుకోండి. ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసేద్దాము. ఇందాక మనం 7 ఇంచులు ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మార్క్ వేసాం కదా, అక్కడ నుంచి కిందకి కుట్టు వేసేసుకోవాలి. కింద 6 ఇంచులు లూజు, పైన 7 ఇంచులు, రెండు వైపులా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ సైడ్లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు దీనికి బాటమ్ పార్ట్ని జాయిన్ చేయాలి. ఇలా చూడండి, లెంగ్త్ సరిపోయింది, లూజ్ సరిపోయింది. ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఎక్కడ అనే దానికోసం ఒక గుర్తు కోసం మూలల చిన్న ఘాట్లు పెట్టుకుందాం. బాటమ్ పార్ట్కి ఈ మూలల ఘాట్లు పెట్టుకుంటే ఆ ఘాటు దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట కుట్టడం. ఇప్పుడు యోక్ పార్ట్ని టర్న్ చేసుకుందాము. యోక్ పార్ట్ పై వైపుకి ఇలా ఉంచేసి బాటమ్ పార్ట్ లోపల వైపుకి, అంటే యోక్ పార్ట్ రైట్ సైడ్, బాటమ్ పార్ట్ రాంగ్ సైడ్ ఉండాలి. అలా ఉంచిన తర్వాత మనం ఎక్కడైతే దీన్ని మిడిల్ చేసి ఘాట్ పెట్టుకున్నామో అక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా రౌండ్గా మనం యోక్ పార్ట్కి బాటమ్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు మధ్యలో ఖర్చులు వస్తాయి కదా, అడ్డం వస్తాయి. ఆ ఖర్చు క్లాత్ మనం 1 ఇంచ్ తీసుకునింది, ఎందుకంటే ఇప్పుడు ఆ 1 ఇంచ్ అంటే తక్కువ క్లాతే ఉంటుంది. దాన్ని పక్కకి ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. ఈ కుట్టు పడకుండా ఫోల్డ్ చేసి పక్కకి ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. అలా పట్టుకున్న తర్వాత చుట్టూరా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు కుట్టు వేసుకున్న తర్వాత చూడండి, రివర్స్ చేసి ఈ మూల నుంచి కొంచెంగా కుట్టుకుంటూ ఇందాక వేసిన కుట్టులో కలిపేద్దాం. అంటే బాటమ్ పార్ట్ మీద నుంచి యోక్ పార్ట్ మీదకి కుట్టు వేసి కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక కుట్టు కూడా వేసేసుకుందాం దీని దగ్గరలోనే. వీళ్ళకి ఖర్చు ఏం అవసరం ఉండదు. కావాలనుకుంటే 2-3 కుట్లు వేసుకోవచ్చు, కానీ ఏమంత అవసరం ఉండదు. కొంచెం లూజే వస్తుంది ఈ ఫ్రాకు, వెనకాల మనం థ్రెడ్స్ పెడతాం కదా, అందుకోసమని. ఇలా కుట్టుకున్న తర్వాత 2 కుట్లు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. దగ్గర నుంచి చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది. ఇది వైట్ క్లాత్ అయ్యేసరికి అస్సలు కనిపించట్లేదు. ఇక్కడ నుంచి ఇలాగ వేసుకుంటూ పైకి యోక్ పార్ట్లో మనం వేసిన కుట్టు మీద కలుపుకోవాలి. ఆ తర్వాత దాని పక్కనే ఇలా ఇంకొక కుట్టు వేసుకోవాలి. 2 దగ్గరగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక వైపు కూడా వేసుకుందాం చూడండి. ఈసారి పైనుంచి వేస్తున్నా, అంటే సగం నుంచి వేస్తున్నా, సగం నుంచి బాటమ్ పార్ట్ మీదకి వేసేసాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ దాన్ని పక్కనే ఇంకొక కుట్టు కూడా వేసేసుకున్నాను. ఇలా 2 వైపులా కుట్లు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా దారాలు కానీ క్లాత్ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకుందాం.
చాలా ఈజీగా అయితే ఈ ఫ్రాక్ కుట్టుకోవచ్చు. చూడ్డానికి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. కానీ కష్టం ఏమీ ఉండదు. ఇప్పుడు క్రాస్ పీసులు తీసుకుందాము. ఇవి థ్రెడ్స్ కోసం ఒక పాదం గ్యాప్ ఖర్చుతోటి ఇలాగా మనకి ఎంత వెడల్పు కావాలన్నా తీసుకోవచ్చు థ్రెడ్స్. నేనిక్కడ నార్మల్‌గా తీసుకున్నాను. ఇలా స్ట్రెయిట్‌గా కుట్టి చివరకొచ్చేసరికి సైడ్‌కి వేసేయాలి కుట్టు. అంటే చివరన యూ షేప్ లాగా రావాలనమాట. ఇలాగా. ఇలా తిరగాలి చివరి వైపుకొచ్చేసరికి. ఇలా 2 కుట్టుకున్న తర్వాత ఇప్పుడు టెస్టర్ తోటి వీటిని రివర్స్ చేసేసుకుందాము. రివర్స్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ బౌ కోసం ఒక స్ట్రెయిట్ పీస్‌నైతే తీసుకుందాము. కొంచెం వెడల్పాటిది. ఇలా వెడల్పాటిది తీసుకున్న తర్వాత దీన్ని ఒకవైపు ఓపెన్ ఉండిచ్చి మిగతా అన్ని వైపులా కుట్టు వేసేసుకుందాం. కుట్టు వేసుకున్న తర్వాత టర్న్ చేసుకోవాలి. అందుకని లోపల వైపు మనం వేసుకోవాలి. క్లాత్‌కి రాంగ్ సైడ్ వేసుకోవాలి మనం ఈ కుట్టు. ఇప్పుడు రివర్స్ తిప్పేసుకుందాము. రివర్స్ తిప్పిన తర్వాత మనకు ఓపెన్ ఉంది కదా! ఆ ఓపెన్‌ని లోపలికి ఫోల్డ్ చేసి పై వైపున కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా. ఇలాగా లోపలికి క్లాత్‌ననేసి కుట్టయితే వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న బౌలాగా చేసుకుందాం. ఇలా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మధ్యలో కుట్టు వేసేసుకుందాం. నిలువుకి ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ఈ ప్రిల్స్ ఉంచి ఇలా కుట్టు వేసేసుకోవాలి. అడ్డంగా పెట్టి కాకుండా కుట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్ మీద ఉంచేసి మిడిల్ చూసుకొని సూది దారంతో కుట్టేసుకుంటే సరిపోతుంది. మనం బ్యాక్ థ్రెడ్స్ కోసం ఇలా డాట్స్ మీద రాంగ్ సైడ్ ఉంచి ఒక కుట్టు వేసి మళ్ళీ థ్రెడ్‌ని ఇట్లా పైకి మలచి మళ్ళీ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ బావుంటుంది. ఫస్టు ఈ థ్రెడ్‌కి ఉన్న జాయింట్ కూడా లోపల వైపుకు పోయేలాగా చూసుకోవాలి. ఫస్ట్ ఇలా ఉంచి ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ పైకి ఇలా తిప్పేసి పైన వేసుకోవాలి. 2, 3 కుట్లు ఇలా రఫ్ చేసినట్టు స్టిఫ్‌గా వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి కూడా అలాగే కుట్టేసుకుందాం. ఇలా థ్రెడ్స్ కుట్టేసుకుంటే ఇక టోటల్‌గా ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఓవరాల్‌గా ఫ్రాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఫ్రంట్ బౌ కూడా కుట్టేసుకొని బ్యాక్ హుక్స్ అయినా ప్రెస్ బటన్స్ అయినా పెట్టేసుకుంటే సరిపోతుంది. కావాలంటే జిప్ వేసుకోవచ్చు. కానీ అంత అవసరం ఏమి ఉండదు. ప్రెస్ బటన్స్ అయినా పెట్టేసుకోవచ్చు హుక్స్ కాకపోతే. ఇవి 2 అయితే ఎక్కువ యూజ్ చేస్తాను నేను. ప్రెస్ బటన్స్ కానీ, హుక్స్ కానీ. టోటల్‌గా ఫ్రాక్ స్టిచ్ చేశాక ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.